ఇక ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ 25న సమరశంఖం. ఇక ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ నెల 25వ తారీఖున విజయవాడలో సమరశంఖం పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్ సాయి శ్రీనివాస్ తదితరులు సమరశంఖం పోస్టర్లను ఆవిష్కరించారు. 12వ పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ప్రకటించడంతో పాటు పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక వీటి సాధనకై సమరశంఖం పూరించనున్నామని వారు తెలిపారు.